హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే వంకాయ కర్రీ చేయబోతున్నాము. దానికోసమని నేను ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను. హాఫ్ కేజీ వంకాయల్ని కొంచెం కల్లుప్పు వేసి కట్ చేసి ముక్కలన్నీ ఉప్పు నీళ్ళల్లో వేసినాను. ఉప్పు నీళ్ళల్లో వేసి ఒక 5 నిమిషాల వరకు ఉంచాలి. అట్లా ఉంచినప్పుడే అవి ప్లేట్లో పెట్టినామంటే నల్లగా అయిపోతాయి. అందుకని నేను సాల్ట్ వాటర్లో వేసి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసి ప్లేట్లో వేసుకున్నాక ఇంకా టమోటాలు, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా. మళ్ళీ టైం వేస్ట్ అని అన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. కూరగాయలలో అన్నిటిలోకెల్లా వంకాయ కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఆయిల్ హీటెక్కాక పోపు పెట్టాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చీలు, కరివేపాకు అన్నీ వేసి పోపు పెట్టుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాత మనము వంకాయలు కూడా వేసుకోవాలి. అట్లా వేసుకున్న తర్వాతే మంచిగా అవి ఆవాలు, జీలకర్ర. ఆకుకూరలలో గోంగూర సూపర్గా ఉంటుంది అంటారు పెద్దవాళ్ళు. కూరగాయలలో అయితే వంకాయలే చాలా టేస్టీగా ఉంటాయి అంటారు. మా ఇంట్లో మా బాబు అయితే చాలా సూపర్గా తింటాడండి. ఇంకా నూనె వంకాయ చేస్తే కన్నా వాడికే సరిపోతాయి. ఒక 4 వంకాయలు చాలా బాగా తింటారు మా పిల్లలు. అందుకనే మేము మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి వంకాయలు కంపల్సరిగా తీసుకొని వచ్చుకుంటాము. చాలా బాగుంటుందండి. మేము ఆ వంకాయలు పప్పులో అయినా వేసుకోవచ్చు, ఇలా కర్రీ అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో కొంతమందికి చూసే అవకాశం ఉంటుంది. ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, పోపు పెట్టాము, చాలా మంచిగా వేగుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ పోపు మొత్తం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాయి. అట్లా గోల్డెన్ కలర్ వచ్చాక మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసాను. అది పచ్చివాసన పోయే వరకు మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. అట్లు ఫ్రై చేసుకోకుండా మనము టమోటాలు వేసాక వేస్తే అల్లం వెల్లుల్లి పచ్చివాసన వస్తుంది. అట్లా పచ్చివాసన వస్తే తినలేమండి. అట్లా కాకుండా ఆయిల్లో మంచిగా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. అటు వేయించుకున్న తర్వాత మనము కట్ చేసి ఉంచుకున్న టమోటాలను వేయాలి. టమోటాలు వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే టమోటాలు తొందరగా కుక్ అయిపోతాయండి. అలా కలిపి మంచిగా 2 నిమిషాలు మూత పెట్టేస్తే మంచిగా మగ్గుతాయండి. మా పిల్లలు అయితే చాలా సూపర్గా తింటారండి వంకాయను. మరి మీ పిల్లలు తింటారో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
చాలా వరకు కల్లుప్పునే వాడతానండి. ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు సాల్ట్ తినకూడదంట, డాక్టర్ కూడా చెప్పారు. అందుకని నాకు ఆ ప్రాబ్లం ఉందని నేను సాల్ట్ అయితే తిననండి, కల్లుప్పే ఎక్కువగా వాడతాను, అదే మంచిది. టమోటాలు కొంచెం మగ్గిన తర్వాతే పసుపు వేయాలండి. ముందే వేస్తే పెన్నంకి అడుగంటే అవకాశం ఉంటుంది. అందుకని టమోటాలు కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు చూడండి. టమోటాలు మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి. టమోటాలు మిక్సీ పట్టి వేస్తారు, అట్లా వేస్తే కొన్నిసార్లు పచ్చివాసన వస్తాయండి. అట్లా వేసుకోకూడదు. అట్లా వేస్తే చాలా టైం పడుతుంది వేగడానికి. అందుకని కట్ చేసి వేసుకుంటే తొందరగా కుక్ అయిపోతాయి. అదిగోండి, నేను కారం పొడి వేసాను, 2 స్పూన్లు వేసాను. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువగానే తింటాము. ఇప్పుడైతే కొంచెం తక్కువ వేసిన, పిల్లలు మా చెల్లెలు పిల్లలు అందరూ ఉన్నారని తక్కువ వేసానండి. లేకపోతే మామూలుగా అయితే ఇంకొంచెం వేస్తాను. చూడండి, కారం కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. తర్వాత కొబ్బరి కూడా నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడిని కూడా వేసాను. అది కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ మసాలా అంతా వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. గ్యాస్ను హై ఫ్లేమ్లో ఉంచితే అడుగంటుతుంది. మనం వాటర్ ఏమీ వేయలేదు కాబట్టి. నేను ధనియాల పౌడర్ వేసాను. ధనియాల పౌడరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓ వీడియోలో చెప్తానని చెప్పాను, అది కూడా అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే ప్యాకెట్ తెచ్చుకుంటే అది వాళ్ళు పచ్చి ధనియాలనే అది గ్రైండ్ చేసి పౌడర్ను ప్యాక్ చేస్తారు. అది మంచిగా ఉండదు, పచ్చివాసన వస్తుంది, టేస్ట్ ఉండదు అస్సలు. నేనైతే ఎప్పుడు కూడా అట్లా ప్యాకెట్ని యూజ్ చేయను, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. నేను చాలా బాగుంటుంది. చికెన్ మటన్లోకైనా ఇలా వెజిటేబుల్ కర్రీస్లోకైనా దేంట్లోకైనా కూడా నేను 1 స్పూన్ కంపల్సరీగా వేస్తాను. చాలా మంచి టేస్టు, స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి అట్లా నేను వీడియో అప్లోడ్ చేస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకొన్ని మసాలా అంతా వేగాక నేను కొంచెం వాటర్ వేసుకుని అవి ఇంకా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా అందులోనే వేసాను. అన్ని మసాలాలు మొత్తం వేసానండి, ఇంకేం లేవు, అన్నీ వేసాను. లాస్ట్లో కొత్తిమీర వేస్తాను. అదిగోండి, మంచిగా వంకాయలు వేసాక ఇంకా మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు మగ్గనిస్తాను. అప్పటి వరకు మూత ఏం తీయను. 10 నిమిషాలు మగ్గాక తర్వాత తీసి ఇంకా చూడండి మంచిగా ఉడికిపోయినాయి. ఇంకొంచెం ఉడకాలి, దగ్గరకు రావాలి. ట్రై చేయండి ఫ్రెండ్స్, వంకాయ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. ఈరోజు నేను వంకాయ కర్రీలోకి అన్నం కాదండి, జొన్న రొట్టె చేశాను. జొన్న రొట్టె వంకాయ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో మేమందరం చాలా ఇష్టంగా తింటాము. ఒకసారి ట్రై చేయండి. రాయలసీమలో జొన్న రొట్టె, రాగి సంగటి ఇట్లాంటివన్నీ చాలా మంచిగా తింటారు. చూడండి, వంకాయ కర్రీలో స్పెషల్గా నేను ఎగ్ వేసాను, చాలా సూపర్గా ఉంటుంది. ఇంతవరకు వంకాయ కర్రీ మాత్రమే చేసుకునే వాళ్ళము. చూడండి, నేనైతే 3 ఎగ్గు పచ్చివి కొట్టి వేసాను. చాలా బాగుంటుందండి. నీసు వాసన వస్తుందేమో అట్లా అనుకుంటారేమో, అట్లా అస్సలు రాదు, నీసు వాసన ఏమీ ఉండదు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అయినా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. 3 వేసాక నేను మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఏమి కదపకుండా అట్లే ఉంచేస్తాను. 10 నిమిషాలు అయ్యాక మూత తీసి చిన్నగా మరోవైపుకు తిప్పేస్తాను. కర్రీని అంతా కలబెట్టకుండా చిన్నగా తిప్పేసి తర్వాత కలుపుతాను. ఎగ్గు పీసెస్గా ఉంటాయి, మనం తినేటప్పుడు చాలా టేస్టీగా అక్కడక్కడ ఎగ్గు తగులుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. అగోండి, అయిపోయింది కర్రీ చేయటము.
నేను కొత్తిమీర వేసాను. ఇంకొక 5 నిమిషాలు అంతేనండి, అయిపోయింది. ఏం కష్టమేం కాదు, ఈజీగా చేసుకోవచ్చు. ఎగ్ వేయడం వల్ల ఏం స్మెల్ ఏమి ఉండదు, చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.